ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారండి. మన హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకు విశిష్టమైనటువంటి స్థానం అయితే ఉందండి. ఈ పండుగ ఆనందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండుగ కూడా ఇదేనండి. ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మనకి పండుగలన్నీ కూడా మొదలవుతాయి అని మన పురాణాల ప్రకారం అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. వరుసగా మనకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి పండుగ, దసరా నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసం ఇలా అన్ని పండుగలు కూడా ఈ తొలి ఏకాదశి నుంచే మనకి మొదలవుతాయండి. మన హైందవ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష స్థానం అయితే ఉందండి. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారండి. ఒక ఏడాదిలో మనకి 24 ఏకాదశులు అయితే ఉంటాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారండి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు. శయనించిన రోజు కాబట్టి ఈ రోజుని మనము శయన ఏకాదశి అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఈ 4 నెలలని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు అయితే మనము చాతుర్మాస్య దీక్ష అనేది పండితులు, ఋషులు వీళ్ళంతా ఆచరిస్తూ ఉంటారండి. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమికి తిరిగి వస్తారు అని కూడా మన పురాణాలలో అయితే తెలియచేయడం అయితే జరిగిందండి.